Good morning, my dear students. Good morning, ma'am. Here it is the basic communication skills about of the class. So this is the video for all the students to improve your communication skills, to talk about of in the students and for the teachers wise, the basic talk about of the classroom. Okay, here it is the class. Let me see the blackboard, Andy. Here it is the blackboard. Let's repeat it then some basic classroom activities on for the class today. The first one I have noted with listen carefully. Let's repeat it once. Listen carefully. Yes, ma'am. And repeat after me. Repeat after me అంటే నా తర్వాత చెప్పండి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ వన్ సెంటెన్స్ సో మనం డ్రిల్ చేయండి అని చెప్తూ ఉంటాం. సో రిపీట్ ఆఫ్టర్ మీ అంటే నా తర్వాత చెప్పండి. లెట్ మీ సే ద స్టూడెంట్స్ రిపీట్ ఆఫ్టర్ మీ. రిపీట్ ఆఫ్టర్ మీ. Next word goes to pay attention. What is the word? Pay attention. What is the Telugu meaning? Okay, next goes to raise your hand if you know the answer. Raise your hand if you know the answer. Yes, I know the answer. In case of if you can know the answer, మీకు నిజంగా తెలిస్తే కనుక ఇప్పుడు రేజ్ యువర్ హ్యాండ్ అన్నప్పుడు వెంటనే టీచర్ మెన్షన్ చేస్తారు రేజ్ ద ఆన్సర్ ఇఫ్ యూ నో ద ఆన్సర్ అన్నప్పుడు ఎస్ ఎస్ మ్యామ్ ఐ నో ద ఆన్సర్. దిస్ ఇస్ ద బేసిక్ టాక్ అబౌట్ ఆఫ్ ద క్లాస్ రూమ్. నెక్స్ట్ వచ్చేసి స్పీక్ లౌడ్లీ అండ్ క్లియర్లీ. స్పీక్ లౌడ్లీ అండ్ క్లియర్లీ. గట్టిగా చెప్పండి అండ్ నీట్గా స్పష్టంగా చెప్పండి. Okay, here it is the next sentence goes to, let's see, that's all for today. That's all for today. That means ee roju class inte. Can you explain it again? This is the next sentence అండి. Can you explain it again? అంటే అర్థం ఏంటంటే మళ్ళీ ఒకసారి వివరించగలరా, మళ్ళీ ఒకసారి వివరించగలరా. దిస్ ఈజ్ ద బేసిక్ కమ్యూనికేషన్ టాక్ అండి. సో ద నెక్స్ట్ సెంటెన్స్ గోస్ టు డోంట్ ఫర్గెట్ టు రివైజ్. డోంట్ ఫర్గెట్ టు రివైజ్. లెట్స్ రిపీట్ ఇట్ ఆన్స్. పునరావృతం చేయడం మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు రివైజ్. పునరావృతం చేయడం మర్చిపోకండి. మే ఐ రీడ్ టీచర్. ఒకవేళ మనం టీచర్ తోటి నేను నన్ను చదవమంటారా అనే దానికి మనం అడగాలనుకున్నప్పుడు మే ఐ రీడ్ టీచర్, నన్ను చదవమంటారా టీచర్ అని అర్థం అన్నమాట. ఓకేనా, మే ఐ రీడ్ టీచర్. అలాగే ఇంకొక సెంటెన్స్ వచ్చేటప్పటికి షల్ ఐ రైట్ ఆన్ ద బోర్డ్. షల్ ఐ రైట్ ఆన్ ద బోర్డ్. నన్ను బోర్డు మీద రాయమంటారా. షల్ ఐ రైట్ ఆన్ ద బోర్డ్. Attitude is everything. Change your attitude. Change your life. Attitude is everything అంటే మన ప్రవర్తన మీద మన యొక్క బిహేవింగ్ మొత్తం అంతా కూడా ఆధారపడి ఉంటుందండి. నువ్వు ఏ విధంగా ఉంటున్నావు, నువ్వు ఏ విధంగా నిలబడుతున్నావు, నువ్వు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నావు అనే దాని మీద మన బిహేవియర్ మీదే మొత్తం నీ జీవితం, నీ లైఫ్ అన్నది ఆధారపడి ఉంది. అండ్ యూ గాట్ ద పాజిటివ్ యాటిట్యూడ్ అండి. యాటిట్యూడ్లో ఇక్కడ మనం 2 types ఆఫ్ యాటిట్యూడ్స్ చెప్తూ ఉంటాం. పాజిటివ్ అండ్ నెగిటివ్ యాటిట్యూడ్స్ గురించి చెప్తూ ఉంటాం. క్యాన్ యూ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్ ఆన్ ఫర్ ద పాజిటివ్ యాటిట్యూడ్, లైఫ్ అన్నది చాలా బాగా వెళ్తుందండి. ఇదే చెప్తున్నాం మనం అక్కడ. యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అండి. యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ టాపిక్ గోస్ టు షో ద అండ్ హౌ షుడ్ ద చిల్డ్రన్ బిహేవ్ అట్ స్కూల్. ఒక స్కూల్లో స్టూడెంట్స్ ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఏ విధంగా మన యొక్క ప్రవర్తన స్కూల్ క్లాస్ రూమ్లో ఉండాలి,
ఇదే చెప్తున్నామండి ఇక్కడ. షో ద రెస్పెక్ట్ విత్ ద టీచర్స్ అండ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ విత్ యువర్ పేరెంట్స్. ఎప్పుడూ కూడా మన యొక్క పెద్దవాళ్ళతోటి అలాగే మీ టీచర్స్ తోటి రెస్పెక్టబుల్గా ఉండాలండి. రెస్పెక్టబుల్గా ఉండాలి. షో ద రెస్పెక్ట్ టు ద టీచర్స్ అండ్ యూ మస్ట్ అండ్ షుడ్ ఒబే ద టీచర్ అండి. ఒబే విత్ యువర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రులు చెప్పిన, మీ యొక్క గురువు చెప్పిన, మీ యొక్క బాగు కోసమే చెప్తారు. ఓకేనా? సో కాబట్టి చేంజ్ యువర్ యాటిట్యూడ్. నీ యొక్క ప్రవర్తన మార్చుకుంటే నీ లైఫ్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. అలాగే సెకండ్ వన్ గోస్ టు ఆల్వేస్ టు గ్రీట్ టు ద టీచర్స్ అండ్ ఫ్రెండ్స్ స్మైలీ విష్ అండి. ఎప్పుడు కూడా మనం ఎదుటి వాళ్ళతో మన యొక్క ప్రవర్తన చక్కగా ఉండాలండి, నవ్వుతూ ఉండాలి. సో మనం గ్రీట్ చేయడం కూడా మన టీచర్స్ని గుడ్ మార్నింగ్ టీచర్, గుడ్ మార్నింగ్ మిస్, గుడ్ మార్నింగ్ మేడం, అలాగే గుడ్ మార్నింగ్ మై డియర్ పేరెంట్స్. ఇక్కడ వచ్చినప్పటికీ మీ ఫాదర్ని కానీ మమ్మీని కానీ మీరు విష్ చేసినప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారండి. సో ఆల్వేస్ గ్రీట్ ఫ్రెండ్లీ అండి. చక్కగా మంచిగా ప్రవర్తించండి, మంచిగా మాట్లాడండి. యాజ్ ఎ స్మైలీ విష్ అండి. నవ్వుతూ మీరు పలకరించారంటే ఎదుటి వ్యక్తి కూడా చక్కగా నవ్వుతూ మనకి మాట్లాడతాడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి లిసన్ క్వైట్లీ అటెన్టివ్లీ డ్యూరింగ్ ద క్లాస్. క్లాస్ జరుగుతున్నప్పుడు చాలా శ్రద్ధగా వినాలండి. క్లాస్ జరుగుతున్నప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. ఎంత శ్రద్ధగా వినాలి అంటే స్టూడెంట్ లైఫ్లో 3 ఆప్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పుకున్నాం మనం. అది లిసనింగ్, రీడింగ్, రైటింగ్. 3 మేజర్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం స్టూడెంట్ లైఫ్లో. ఈ 3 పాటించిన వాడు నెంబర్ 1 స్టూడెంట్ అవుతాడండి. చక్కగా వినాలి, ముందు శ్రద్ధగా వినాలి. టీచర్స్ ఏం చెప్తున్నారు, ఇక్కడ మన పేరెంట్స్ ఏం చెప్తున్నారు అనేది వినాలి, విని అవగాహన చేసుకోవాలి. ఓకేనా? లిసనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అలాగే పే అటెన్షన్ పొలైట్లీ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దెమ్. ఇన్ కేస్ క్లాస్లో మీకు ఏదైనా అర్థం కాలేదనుకోండి, అప్పుడు ఎట్లా అడగాలి? మనం లేచి నుంచుని మే ఆస్క్, మే రీడ్ ద టెక్స్ట్ బుక్ మ్యామ్, లేదంటే షల్ ఐ నోట్ డౌన్ ద బ్లాక్ బోర్డ్ మ్యామ్, లేదంటే ఐ డోంట్ అండర్స్టాండ్ మ్యామ్ ప్లీజ్ రిపీట్ ఇట్ వన్స్. నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్తారా అని చెప్పేసి అడగాలి. దిస్ ఇస్ ద గుడ్ మేనర్స్ అండి. ఓకేనా? గెయిన్ యువర్ పాజిటివ్ యాటిట్యూడ్ అండి. మనలో ఒక మంచి ప్రవర్తనని ఇంప్రూవ్ చేసుకోవాలి. దానికి మెయిన్గా ఏంటంటే 3 and 30 స్టెప్స్ ఫార్ములా మనం ఇప్పుడే చెప్పుకున్నామండి. 3 and 30 స్టెప్స్ ఫార్ములా. 3 స్టెప్స్ ఏంటంటే ఇక్కడ మన పాజిటివ్ యొక్క మేనర్, గుడ్ డీడ్స్ అండి. వాట్ ఎవర్ ఇన్ ఫర్ ద గుడ్ డీడ్స్ డూ ఇన్ రెగ్యులర్లీ అండి. మనకి ఒక మంచి పనులు అనేవి చేయడానికి టైం పడుతుందండి. మంచి పనులు చేయడానికి టైం తీసుకుంటాం మనం. అదే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నడక అనేది ఉందంటే ఆ నడక నడవడానికి ఒక రోజు నడుస్తామండి, 2వ రోజు నడవడానికి ఇబ్బంది పడతాం. ఓకేనా? బట్ ఏదైనా కష్టమైన పనిని మనం ఇష్టంగా ప్రతిరోజు రెగ్యులర్గా చేస్తే మనకు అందులో సక్సెస్ అనేది వస్తుందండి. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్యూర్ అండి. ఓకేనా? ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ అండి. అలాగే ఏదైతే మన పనిలో అవ్వలేదని అనుకుంటామో, చేయలేకపోతున్నామో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి కాన్సన్ట్రేట్ చేస్తూ ఎక్కువ వర్క్స్ దాన్ని రిపీటెడ్గా చేస్తున్నప్పుడు సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా? 3 and 30 స్టెప్స్ ఫార్ములా ఏంటంటే 3 స్టెప్స్ ఎప్పుడు కూడా గుడ్ డీడ్స్ చేయాలండి, మంచి పనులు చేయాలి. మొదటి రోజు కష్టం, నడవడం కష్టంగా ఉంది. 2వ రోజు అలారం పెట్టుకుని లేవు, 3వ రోజు మళ్ళీ నడువు. ఓకేనా? 4వ రోజు ఆటోమేటిక్గా నీకు అలారం పెట్టుకోకుండానే మెలకు వస్తుంది. 5వ రోజు నీ పని నువ్వే చేసేసుకుంటావు. 30 స్టెప్స్ ఫార్ములాకి వచ్చేటప్పటికి ఏదైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో, అంటే చాలామందికి ఫుడీగా ఉంటారు, ఎక్కువ నాన్ వెజ్ జంక్ ఫుడ్స్ తినేస్తూ ఉంటారు. అటువంటి ఏవైతే ఉన్నాయో, ఒకవేళ మీరు ఏదైనా యూ లైక్ టు ఈట్ బిర్యానీ అలా ఏదైనా ఉంటే మనం లాస్ట్ నెలలో ఒక రోజు ఆ పని చేయడానికి మనం చేస్తే ఆటోమేటిక్గా 3 and 30 స్టెప్స్ ఫార్ములా వైజ్ గుడ్ డీడ్స్ అండ్ బ్యాడ్ డీడ్స్ మాట మంచి పనులు మనం ఇంక్రీజ్ చేసుకున్నవాడు అవుతాం. ఓకేనా? అదే ఇచ్చాడు, పే అటెన్షన్ పొలైట్లీ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దెమ్. ఒకవేళ మాకు చెప్తున్నటువంటి లెసన్లో ఏదైతే అర్థం కాలేదో చక్కగా పొలైట్ఫుల్గా లేచి నుంచుని మ్యామ్ ఐ డోంట్ అండర్స్టాండ్ మ్యామ్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ రిపీటెడ్ వన్స్, మళ్ళీ ఒకసారి చెప్పండి అని అడిగితే చక్కగా చెప్తారండి. మెయింటైన్ క్లీన్లీనెస్ అండి. మన యొక్క సరౌండింగ్స్ చక్కగా నీట్గా పెట్టుకోవాలి. మెయింటైన్ ఫర్ ద నీట్. మనం నీట్గా వస్తే సరిపోదండి. మన యొక్క క్లాస్ రూమ్స్ కావచ్చు, మన ఇల్లు కావచ్చు,
మన పరిసరాలన్నీ కూడా నీట్గా పెట్టుకోవాలండి. మెయింటైన్ క్లీన్లీనెస్ అండ్ రెస్పెక్ట్, షో ద స్కూల్ ప్రాపర్టీ అండ్ డోంట్ స్పాయిల్ ద స్కూల్ ఫర్నిచర్ అండి. ఇది మెయిన్గా చెప్పడం ఏంటంటే ఫర్నిచర్ అనేది స్పాయిల్ చేయొద్దు. యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నామండి. మన మంచి ప్రవర్తనే మెయిన్. అలాగే యాటిట్యూడ్ మనం చేంజ్ చేసుకుంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. Thank you.